Wake up to reality. నమస్తే ఫ్యామిలీ, అందరు ఎట్లున్నారు? అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ కింగ్ కాసు క్రియేషన్స్. గైస్, ఇక్కడ మీ ముంగుంటున్న బైక్స్ వచ్చేసి యమహా కంపెనీ తయారు చేసిన యమహా FZS వర్షన్ 4 DLX వేరియంట్ బైక్స్ ఇవి. అండ్ ఈ ఇయర్లో మనకి యమహా కంపెనీ FZS వర్షన్ 4 DLX పైన కొన్ని కొత్త కలర్స్ అయితే తీసుకొచ్చింది. అందులో ఒక కలర్ వచ్చేసి రేసింగ్ బ్లూ కలర్ అన్నమాట. సో R15 రేసింగ్ బ్లూ కలర్ ఉంది కదా, సేమ్ అదే కలర్ మనకి FZS వర్షన్ 4 DLX వేరియంట్ పైన అయితే తీసుకొచ్చింది అనమాట. కలర్ అయితే చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఈ ఇయర్ 2024 ఈ FZS వర్షన్ 4 DLX వేరియంట్ పైన కలర్ అప్డేట్తో పాటు ఇంకేమేమి అప్డేట్ చేశారు ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే చెప్తాను. ఇంకొకటి ఏంటంటే ఈ FZS V4 DLX వేరియంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. ఇంకా మిగతా ఏ 150cc ఉన్న కమ్యూటర్ బైక్స్లలో ఈ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే లేదు, ఈ ఒక్క బైక్లో ఉంది. అసలు ఈ ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంటిది, ఇది ఎలా వర్క్ అవుతుంది, ఇంకా దీని కథ ఏందని నేను ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయదు, వీడియోని కంటిన్యూగా చూడండి. ఇంకా వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్టు అనిపిస్తే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇంకా ఈ వీడియోకి వచ్చేసి ఒక 1K వ్యూస్ ప్లస్ 200 lakhs టార్గెట్ అయితే ఇస్తున్నాను. టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా ఏ బైక్ అయినా హార్ట్ ఇంజనే కాబట్టి మనం ఈ బైక్ ఒక ఇంజన్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంకా FZS V4 వచ్చేసి ఒక 150cc బైక్. అండ్ ఇంజన్ డిస్ప్లేస్మెంట్ కానీ మనం చూసుకున్నట్టయితే 149cc సింగిల్ సిలిండర్ 4-stroke 2-valve ఎయిర్ కూల్డ్ SOHC F5 ఇంజన్ ఇది. సో మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు ఈ ఇంజన్ మొత్తం అయితే. ఈ బైక్ ఒక పవర్ అండ్ టార్క్ చూసుకుంటే మనకి పవర్ వచ్చేసి మనకి 12.4 PS పవర్ ఎట్ 7250 RPM లో అవుతుంది. టార్క్ వచ్చేసి మనకి 13.3 Nm టార్క్ ఎట్ 5500 RPM లో అవుతుంది. ఈ బైక్ ఒక ట్రాన్స్మిషన్ గా మనం చూసుకున్నట్టయితే ఈ బైక్ వచ్చేసి మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే వస్తుంది. 5 గేర్లు అయితే ఉంటాయి ఈ బైక్ లో. అండ్ సైడ్ స్టాండ్ ఉంది. దాంతో పాటు ఈ బైక్ లో సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ కూడా ఉందన్నమాట. అండ్ అట్లా మనకి బైక్ లో సెంటర్ స్టాండ్ కూడా ఉంది. ఇవి వచ్చేసి రైడర్ ఫుట్ పెక్స్, ఇవి వచ్చేసి మనకి ఫ్లెక్సిబుల్ క్వాలిటీ బాగున్నాయి. అండ్ ఇవి వచ్చేసి పిలియన్ ఫుట్ పెక్స్, ఇవి వచ్చేసి ఫోల్డబుల్ అల్యూమినియం ఫుట్ పెక్స్. ఈ బైక్ ఒక డ్రైవ్ టైప్ చూసుకుంటే మనకి ఇది చైన్ డ్రైవ్ అయితే వస్తుంది. చైన్ అనేది మొత్తం ఓపెన్ ఉంది కాబట్టి ఎవ్రీ 500 kilometers కి మీరు చైన్ అయితే క్లీన్ చేసుకోండి. చైన్ ఒక లైఫ్ టైం అయితే ఎక్కువ అయితే ఉంటుంది అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ FZS V4 DLX ఒక సస్పెన్షన్ గురించి అన్నమాట. ఫ్రంట్ వచ్చేసి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ఉన్నాయి. ఫ్రంట్ సస్పెన్షన్ కి ఇక్కడ సైడ్ లా మనకి యమహా బ్రాండింగ్ అయితే ఇక్కడ అయితే మెన్షన్ అయితే చేశారు. ఇది పెయింట్ కాదు, స్టిక్కర్ మాత్రమే. ఇంకా రియర్ సస్పెన్షన్ వచ్చేసి మనకి ఇది మోనోక్రాస్ సస్పెన్షన్. ఇది వచ్చేసి మనకి అడ్జస్టబుల్. మనం 7 steps అయితే మన కంఫర్ట్ కి తగ్గట్టు దీన్ని అయితే మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక బ్రేక్స్ గురించి. ఈ బైక్ వచ్చేసి మనకి డ్యూయల్ డిస్క్ విత్ సింగిల్ ఛానల్ ABS తో అయితే వస్తుందన్నమాట. ఇంకా ఫ్రంట్ వచ్చేసి 282mm డిస్క్ బ్రేక్ అయితే ఉందన్నమాట. అండ్ ఫ్రంట్ ABS కూడా ఉంది. అండ్ ఆ మధ్య బ్లాక్ కలర్ రింగ్ వచ్చేసి అది ABS రింగ్ అన్నమాట. అండ్ ఫ్రంట్ క్యాలిబర్స్ వచ్చేసి మనకి బైబ్రీ బ్రాండ్ ఇవి డ్యూయల్ పిస్టన్ క్యాలిబర్ అవుతుంది ఫ్రంట్ అయితే. ఇంకా రియర్ వచ్చేసి మనకి 220mm డిస్క్ బ్రేక్ అవుతుంది. సో మనకి సింగిల్ ఛానల్ ABS, ఈ రియర్ అయితే మనకి ABS అయితే లేదు. ఇంకా రియర్ క్యాలిబర్ వచ్చేసి మనకి బైబ్రీది, ఇది వచ్చేసి మనకి సింగిల్ పిస్టన్ క్యాలిబర్ రియర్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక వీల్స్ అండ్ టైర్ సైజ్ గురించి. వీల్స్ సైజ్ వచ్చేసి మనకి 17 inches అలో వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్ అయితే ఉన్నాయి ఈ బైక్. అండ్ ఈ అలో వీల్స్ కి మొత్తం మనకి బ్లూ కలర్ అయితే ఉందన్నమాట. సేమ్ మనకి బాడీ కలర్ అయితే చూడొచ్చు, ఈ అలో వీల్స్ కూడా అదే కలర్ ఉంది. ఇంకా ఫ్రంట్ టైర్ సైజ్ వచ్చేసి మనకి 100/80 17 inches టైర్ అయితే ఉందన్నమాట ఫ్రంట్ అయితే. ఇంకా రియర్ టైర్ వచ్చేసి మనకి ఇది 140/60 17 inches టైర్. సో రేడియల్ టైర్ అయితే ఉందన్నమాట మనకు బ్యాక్ సైడ్. ఈ బైక్ లో మీకు కొంచెం వైడ్ టైర్స్ అయితే ఉన్నాయి. దాంతోపాటు మీకు బ్యాక్ సైడ్ రేడియల్ టైర్ ఉంది కాబట్టి మీకు మంచి కార్నరింగ్ గ్రిప్ ఇదైతే మీకు బాగుంటుంది ఈ బైక్ లో మీరు కార్నరింగ్ చేసేటప్పుడు అయితే. అండ్ ఇక్కడ మనకి టైర్ హగ్గర్ కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ ఒక డిజైన్ గురించి. ఈ ఇయర్ లో వచ్చిన బైక్ లో యమహా కంపెనీ డిజైన్ లో ఎటువంటి చేంజెస్ అయితే చేయలే. సేమ్ డిజైన్ ని మనకి ఈ ఇయర్ లో కూడా తీసుకొచ్చింది అన్నమాట. ఇంకా మన ఫ్రంట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ప్లేస్ లో వచ్చేసి మనకి బైక్ ఒక నంబర్ ప్లేట్ అయితే వస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యమహా లోగో అవుతుంది ఫ్రంట్ సైడ్. అండ్ ఈ బైక్ ఒక హెడ్ లైట్ చూసుకుంటే మొత్తం మనకి LED లో అయితే ఉంటుంది. మొత్తం 2 DRLs అయితే ఉంటాయి. ఇక్కడ ఒకటి అండ్ ఇక్కడ ఒకటి 2 DRLs అయితే ఉన్నాయి. ఇంకా ఫ్రంట్ మడ్ గడ్ మనం చూసుకున్నట్టయితే మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంకా సైడ్ లో వచ్చేసి మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు ఈ పార్ట్ మొత్తం. ఇంక బైక్ లో వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి LED టర్న్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. ఈ బైక్ లో మనకి ఆల్ LED సెటప్ అయితే వస్తుంది. హెడ్ లైట్, టైల్ లైట్, టర్న్ ఇండికేటర్స్ మొత్తము. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. ఇంక ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ ఫ్రంట్ లో చూస్తే మనకి ఈ పార్ట్ మొత్తం మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇదంతా ఈ పార్ట్
ప్లాస్టిక్ ఇదే, సో మెటల్ అయితే కాదు. సో మొత్తం మనకి క్రోమ్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ సైడ్ లో చూసినట్టయితే మనకి ఇక్కడ FZS వర్షన్ 4.0 అని ఇక్కడైతే మెన్షన్ అయితే చేశారు, మొత్తం బ్లాక్ కలర్ తోనైతే. అండ్ ఇక్కడ పైన మనకి బ్లాక్ కలర్ స్టిక్కరింగ్ అంతా చూడొచ్చు. అండ్ ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ కింద ఈ ప్యానల్ వచ్చేసి మొత్తం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. ఇంక కింద వచ్చేసి మనకి ఇంజన్ కౌల్ అయితే ఉందన్నమాట. అండ్ ఇటు సైడ్ వచ్చేసి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్, మిడిల్ వచ్చేసి మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. సో ఈ సీట్ కింద ఈ ప్యానల్ కూడా మొత్తం మనకి గ్లాసీ బ్లాక్ ఫినిషింగ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ ఈ రేర్ ప్యానల్ అంతా మొత్తం మనకి మ్యాట్ బ్లాక్ ఫినిషింగ్ అంతా. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఈ బైక్ ఒక సీట్ కంఫర్ట్ గురించి. సో ఈ బైక్ వచ్చేసి మనకి సింగిల్ సీట్ అయితే ఉందన్నమాట. సో రైడర్ కంఫర్ట్, పిలియన్ కంఫర్ట్ చాలా బాగుంది. ఈ బైక్ ని మీరు ఫ్యామిలీ పర్పస్ కూడా అయితే మీరు వాడుకోవచ్చు. సో లేడీస్ ఎవరైతే సైడ్ లో కూర్చుంటారో సో వాళ్ళకైతే మంచి కంఫర్ట్ అయితే ఉంటుంది, సింగిల్ సీట్ కాబట్టి. అండ్ ఈ సీట్ మంచిగా వెడల్పు ఉంది అండ్ కంఫర్టబుల్ గా అయితే ఉందన్నమాట. అండ్ కూర్చున్న వాళ్ళు పట్టుకోవడానికి మనకి ఇక్కడ సింగిల్ పీస్ గ్రాబ్ రిల్ అయితే ఉందన్నమాట. సో కంఫర్టబుల్ గా అయితే పట్టుకొని అయితే సో పిలియన్ అయితే కూర్చోవచ్చు అన్నమాట. ఇంక ఈ బైక్ ఒక టైల్ లైట్ కూడా మనకి LED టైల్ లైటే. మనకి MT-15 లో ఎలాంటి టైల్ లైట్ ఉంటుందో సేమ్ అలాంటి టైల్ లైట్ ఇందులో కూడా ఉంటుంది. అండ్ మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి LEDయే సో ఈ బైక్ లో అయితే. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ పైన ఈ పార్ట్ మొత్తం మనకి బ్లాక్ కలర్ లో అయితే ఇచ్చారు. అండ్ ఫ్యూయల్ ట్యాంక్ కి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మనకి యమహా లోగో అవుతుంది ఇక్కడ ఒకటి, అండ్ మనకి ఇక్కడ ఒకటి అయితే ఉందన్నమాట యమహా లోగో. అండ్ ఇక్కడ మనకి బ్లూ కోర్ స్టిక్కర్ అయితే చూడొచ్చు. అండ్ ఇక్కడ E20 స్టిక్కర్ కూడా ఉంది. అండ్ ఇది వచ్చేసి మనకి లాకబుల్ ఫ్యూయల్ లిడ్. అండ్ ఈ బైక్ ఒక కీస్ చూడడానికి మనకి ఇలా అయితే ఉన్నాయి. అండ్ దీనికి క్యాప్ కూడా ఉంది. ఇంకా ఈ బైక్ లో వచ్చేసి మనకి సింగిల్ పీస్ వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఉందన్నమాట. ఇంకా హ్యాండిల్ బార్ రైట్ సైడ్ లో వచ్చేసి మనకి రెడ్ కలర్ లో ఇంజన్ కిల్ స్విచ్ అవుతుంది, ఆ కింద మనకి హారన్ స్విచ్ అవుతుంది. అదే హ్యాండిల్ బార్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఒకటే స్విచ్ లా హై బీమ్, లో బీమ్, పాస్ స్విచ్ అవుతుంది అన్నమాట. అండ్ దాని కింద వచ్చేసి మనకి టర్న్ ఇండికేటర్ స్విచ్ అవుతుంది, ఆ కింద మనకి హారన్ స్విచ్ అవుతుంది అన్నమాట. ఇంకా ఇవి వచ్చేసి బైక్ ఒక మిర్రర్స్ చూడడానికి ఇలా అయితే ఉన్నాయి. సో క్వాలిటీ పర్లేదు, బాగానే ఉన్నాయి. ఇంకా ఇది వచ్చేసి బైక్ ఒక LCD కన్సోల్. ఒకసారి ఆన్ చేసి అయితే మీకు చూపిస్తాను. ఇంకా ఆన్ చేయగానే మనకి ఇక్కడ హాయ్ బడ్డీ అని అయితే వచ్చింది. ఇంకా ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి డిజిటల్ లో ఉంది. నేను ప్రతి ఒక్కటి మీకు క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా కన్సోల్ కి పైన చూస్తే మనకి ఇక్కడ న్యూట్రల్ లైట్ ఉంది, TCS లైట్ ఉంది, అదే ట్రాక్షన్ కంట్రోల్. ఆ కింద మనకి ఇంజన్ మేనేజ్మెంట్ లైట్ అయితే ఉంది. ఇటు పక్కన వచ్చేసి మనకి ABS లైట్ అయితే ఉందన్నమాట. ఇంకా డిజిటల్ వచ్చేసి మనకి టైం చూపిస్తుంది, RPM, స్పీడోమీటర్, ఫ్యూయల్ గేజ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, ఇవన్నీ మనకి డిజిటల్ అయితే ఉన్నాయి అన్నమాట. అండ్ ఈ బైక్ లో ఉన్న ట్రాక్షన్ కంట్రోల్ ని మనము ఆన్ ఆఫ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో నన్ను అడిగితే మాత్రం ట్రాక్షన్ కంట్రోల్ ని ఎప్పుడు ఆన్ లో పెట్టుకోండి, మీకు సేఫ్టీ అయితే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే బైక్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉందన్నమాట. సో మీరు బ్లూటూత్ ద్వారా కనెక్ట్ చేసుకుంటే ఫోన్ కూడా ఫోన్ చేసిన మెసేజెస్ వచ్చినాయి, ఇవన్నీ మీకు ఇక్కడ కన్సోల్ అయితే చూపిస్తాను అన్నమాట. సో ఈ బైక్ మనకి బ్లూటూత్ కనెక్టివిటీతో కూడా వస్తుంది అన్నమాట. ఇంక ఇవి భయ్య కన్సోల్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే. ఇంకా నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బైక్ ఒక డైమెన్షన్స్ గురించి. సీట్ హైట్ వచ్చేసి మనకి 790 mm అవుతుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి ఇది 165 mm. వీల్ బేస్ వచ్చేసి 1330 mm. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకి 13 లీటర్స్. అండ్ ఈ బైక్ ఒక మొత్తం వెయిట్ వచ్చేసి మనకి ఇది 136 kgs అవుతుంది, లైట్ వెయిట్. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి బైక్ మనకి 115 అయితే వెళ్ళిపోతుంది. అండ్ ఈ బైక్ ఒక మైలేజ్ వచ్చేసి మీరు 55 నుంచి 60 అయితే ఎక్స్పెక్ట్ చేసి బైక్ అయితే మీరు కొనుక్కోండి. ఇంతే భయ్య వీడియో అయితే. సో వీడియో స్టార్టింగ్ లో మీకు ఈ బైక్ లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ అయితే ఉందని చెప్పాను కదా. అట్లనే ఆ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, దానివల్ల మనకి ఏంది ఉపయోగం అని కూడా మీకు చెప్తాను కదా. ఇప్పుడైతే నేను చెప్తాను. సో ఫస్ట్ ఏంటంటే బైక్ లో మనకి ఫ్రంట్ వీల్ కి, రియర్ వీల్ కి స్పీడ్ సెన్సార్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో ఎప్పుడైతే మీరు బైక్ నడుపుకుంటా కార్నరింగ్ చేస్తారు కదా, సో ఆ కార్నరింగ్ చేసినప్పుడు ఏంటంటే ఫ్రంట్ వీల్, రియర్ వీల్ అనేది ఒకటే స్పీడ్ లో అయితే తిరగదు. ఆ టైంలో ఏంటంటే మనకి బైక్ స్కిడ్ అయిపోతుంది. ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఉండడం వల్ల ఏంటంటే సో ఎప్పుడైతే మనం కార్నరింగ్ చేస్తామో ఈ స్పీడ్ సెన్సార్స్ ఏం చేస్తాయంటే ఫ్రంట్ వీల్ ఏ స్పీడ్ లో తిరుగుతుందో సేమ్ స్పీడ్ ని ఈ రియర్ వీల్ కూడా తిరిగేలా చూసుకుంటది. సో ఒకవేళ కానీ ఈ రియర్ వీల్ ఫ్రంట్ వీల్ కన్నా ఎక్కువ స్పీడ్ లో తిరిగిందంటే వెంటనే ఆ రియర్ వీల్ యొక్క ఎక్స్ట్రా స్పీడ్ ని కట్ చేసేసి ఫ్రంట్ వీల్ ఏ స్పీడ్ లో తిరుగుతుందో ఆ స్పీడ్ కి ఈ రియర్ వీల్ అయితే మ్యాచ్ చేసుకుంటాయి స్పీడ్ ని. సో రెండు వీల్స్ మనకి సేమ్ స్పీడ్ లో తిరుగుతాయి కాబట్టి మనం కార్నరింగ్ చేసినప్పుడు బండి అనేది స్కిడ్ అవ్వకుండా అయితే ఈ ట్రాక్షన్ కంట్రోల్ అయితే చూసుకుంటది. సో ఇది ట్రాక్షన్ కంట్రోల్ చేసే పని. సో ఎవరైతే ఒక 150cc లో మంచి కమ్యూటర్ బైక్ కావాలి, దాంతోపాటు రిలయబిలిటీ ఇంజన్ ఉండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, డిజైన్ బాగుండాలి, సేఫ్టీ ఫీచర్స్ ఉండాలి, ఫ్యామిలీకి కంఫర్టబుల్గా ఉండాలి, అండ్ బ్లూటూత్ కనెక్టివిటీ ఇలాంటివి కావాలనుకున్నప్పుడు ఒకసారి FZS V4 DLX వేరియంట్ పైన కూడా లుక్ అయితే వేయండి. ఇందులో మీకు ఇవన్నీ అయితే ఉన్నాయన్నమాట. సో ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. సో ఎప్పుడైతే మీరు మీ ఫ్యామిలీతో కానీ మీరు కానీ ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు సేఫ్టీ ఉన్న ఒక ఫీలింగ్ అయితే ఉంటుంది అన్నమాట. ఇలాంటి ఫీచర్స్ అయితే బైక్లో అయితే ఉన్నాయన్నమాట. సో ఎవరైతే ఒక 150cc బైక్ తీసుకుందామని చూస్తున్నారో ఒకసారి FZS V4 DLX వేరియంట్ పైన కూడా లుక్ అయితే వేయండి. ఇలాంటి ఫీచర్స్ అయితే బైక్లో అయితే ఉన్నాయన్నమాట. ఇంకా షోరూమ్ డీటెయిల్స్, కాంటాక్ట్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంక ఈ బైక్ మీరు కొనుక్కోవాలనుకుంటే షోరూమ్కి వెళ్ళిపోండి, కొనుక్కోండి. ఇంకా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇలాంటి బైక్ రివ్యూస్ తెలుగులో మీ ముందుకు ఇంకా నేను తీసుకొస్తూ ఉంటాను. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అంతే. ఇంకా వీడియోకి చెప్పిన టార్గెట్ అయితే కంప్లీట్ చేయండి. సో మీరు కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన మీ అందరి థ్యాంక్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.